భూపైరట దేవుని బిడ్డని మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్తమానము 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. ఈ దినములలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారండి. నీతి అనేది చాలా శ్రేష్టమైనది. సమాజంలో మనం నీతిగా ఉన్నప్పుడు వినకూడని మాటలు మనం వింటూ ఉంటాం. ఆ మాటల వలన మనం ఎంత నీతిగా నిలబడినా మనం పడిపోతూనే ఉంటామండి. సమాజంలో మనం బ్రతకలేము. సమాజంలో మన నీతి మురికి గుడ్డలాగా కనబడుతుంది. అయితే దేవుని దృష్టికి ఆ నీతి అనేది చాలా ఉన్నతమైనది. బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి. ధనవంతుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ సుఖభోగములు అనుభవించువాడు. కానీ ధనవంతుడి దగ్గరే ఉన్నటువంటి మరొక వ్యక్తి, అతడు పేద లాజరు అండి. ఇతడు నీతి కొరకు నిలవబడిన వాడు. నీతి కొరకు తన జీవితాన్ని త్యాగము చేసుకున్నాడండి. ఆ నీతి కొరకు నిలబడ్డాడు గనుకనే అతనికి శరీరం అంతా కురుపులు, ఒక రకమైన వ్యాధితో అతడు బాధపడ్డాడండి. అందరూ లాజరును చూచి ఇడు పేదవాడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడారండి. ఈ లాజరును చూచి అందరూ అసహించుకున్నారండి. కానీ ధనవంతుడు సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. ఒక రోజు రానే వచ్చింది, ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు, లాజరు కూడా పాతి పెట్టబడ్డాడు. అయితే ధనవంతుడు తన యొక్క ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోయింది. నీతి కొరకు నిలబడినటువంటి లాజరు పరలోకానికి వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీతి అనేది సమాజంలో ఉన్నటువంటి మనుషుల ఎదుట అది ఒక మురికి గుడ్డలాగా ఉండవచ్చు. ఆ నీతిగా నిలబడిన వారు ఎగతాళిగా చేయవచ్చు. కానీ ఆ నీతి మాత్రమే మనలను పరలోక రాజ్యాన్ని చేర్చగలిగినది. నీవు ఇంకను అవినీతిలో ఉన్నావేమో, నీవు అవినీతి తొలగించుకొని నీతిగా జీవించు. నీతి కలిగినటువంటి నీవు దేవుని కొరకు నిలవబడుము. పేద లాజరు వలె నా ప్రభు నీకు నిత్య మహిమను అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మన జీవితంలో ప్రభువు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. అలనాడు పేద లాజరు, అతడు పేదవాడైనప్పటికీ కూడా నీతి కలిగిన వాడు, న్యాయము కలిగిన వాడు గనుకనే అతడు చనిపోయినా పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు. ప్రభువా నీకు స్తోత్రం. మేము కూడా సమాజంలో నీతిగా నిలబడడానికి మీరు మాకు సహాయము దయచేయండి. ఎవరైతే అవినీతిగా ఉన్నారో, అన్యాయము చేసేవారిగా ఉన్నారో వాళ్ళని మీరు దర్శించండి. నీతిగా నిలబడుటకు వారికి మనసు కలుగు చేయండి. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.